ఇవాళ తెలంగాణ బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా ఇతర పార్టీల నాయకులైనా గమనించాల్సిన విషయాలే. కేసీఆర్ మీద నెపం పెట్టి ఇంకొకరి మీద నెపం పెట్టి వాళ్ళ మధ్యన పంచాయతీలు పెట్టి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చంద్రబాబు అండ్ కో చేస్తూ ఉన్నారు. నిజమే, ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది. ఆయనకి ఈయన ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ ఏమైనా ఉండొచ్చు, చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు, ఇక్కడి ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని. మహబూబ్నగర్ ప్రజలు, మెదక్ ప్రజలు కదా. వీళ్ళ కొరకు కదా మనం కొట్లాడాలి. ఇవేవి ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాలు లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి. రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకు తిరిగే ఆగమైపోతుంది తెలంగాణది. మిగులు జలాలనేవి సముద్రంలో కలుస్తాయనేవి కుట్ర, పెద్ద కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని ఇక్కడ పార్టీల్ని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే అపెక్స్ కౌన్సిల్కి మీటింగ్ పెట్టమని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్ని తప్ప చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు చర్చలు పిలిచడం అంటే చంద్రబాబు నాయుడుకు దాసోహం అనటమే. మీరు తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి నెక్సెస్ను ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఏమాత్రం మీకు తెలంగాణ ప్రజల పట్ల సోయున్నా ఇవాళ రాష్ట్రంగా ఏర్పడ్డం కాబట్టి ఆనాడు పూతిరెడ్డిపాడు మీద కొట్లాడినా, పులిచింతల మీద కొట్లాడినా, ఇంకో దాని మీద కొట్లాడినా తెలంగాణ ప్రజలుగా, ఉద్యమకారులుగా మేము కొట్లాడినాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇవాళ మనం ప్రభుత్వంగా ఉన్నాం. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తర్వాత ప్రభుత్వంగా ఉన్నాం. ప్రభుత్వంగానే కొట్లాడే అవకాశం మనకు వచ్చింది. మనం కొట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్ పైన తెలంగాణ ప్రభుత్వంగా తప్ప పార్టీలుగా కాదు ఇక్కడ ఒకరికొకరు. కాబట్టి వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మన అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనకున్న పరపతిని ఉపయోగించి మోడీని లొంగ తీసుకొని మనం నెగ్లెక్ట్ చేసి ఏదైనా ప్రయత్నం చేసినా రేపు సుప్రీంకోర్టు పోవాలంటే కూడా మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మనం వ్యతిరేకించినట్టుగా ఉండాలి, రికార్డు కావాలి. ఇది చాలా ముఖ్యమైనది. న్యాయపరమైన పోరాటాన్ని కూడా మనం వేదిక ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి దానికి కావాల్సిన స్టెప్స్ కూడా ఇప్పుడే తీసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, సరైన పద్ధతుల్లో మీరు ముందు పోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే అపెక్స్ కౌన్సిల్ను పెట్టమని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని పద్ధతుల్లో న్యాయకోవిధులతో కూడా మాట్లాడుకొని, కేవలం రాజకీయాలు మాట్లాడుకోవడం కాకుండా న్యాయకోవిధులతో కూడా మాట్లాడుకొని తీసుకోవాల్సిన స్టెప్స్ వెంటనే తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.